ఇవాళ దొండకాయ కర్రీ చేసుకుందామండి. ఫస్ట్ కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అవి బాగా వేగాక దొండకాయలు వేసుకోండి. దొండకాయలు వేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోండి. ఉప్పు వేసుకుంటే దొండకాయలు మగ్గుతాయి. సిమ్లో పెట్టండి, హైలో పెడితే మాడిపోతాయి అన్నమాట. మాడిపోతాయి కాబట్టి ఇక మూత పెట్టేసుకొని కొద్దిగా ఆగాక ఒక 5 నిమిషాలు ఆగాక చూసారా అలా దొండకాయలు వేగాక కొద్దిగా పసుపు వేసుకొని మూత పెట్టుకోండి. పసుపు వేసాక సిమ్లో పెట్టుకొని మళ్ళీ తీసాక ఒక 5 నిమిషాలు ఆగాక బాగా వేయించుకున్నాక బాగా మగ్గాక మాత్రమే కారం వేయండి. కారం వేసాక ఒక 5 నిమిషాలు మళ్ళీ ఒక 15 నిమిషాలు పట్టిద్ది. వేగాక మూత పెట్టుకొని సిమ్లో వేగనివ్వండి. వేగాక ఆ తర్వాత తీసి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ తిన్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి ప్లీజ్. బాయ్ గాయ్స్.